గణపతి పూజ అనేటువంటిది ఇప్పుడు ప్రారంభమవుతుంది. అంచేత ఆ చేసుకునేటువంటి దంపతులు చక్కగా నమస్కారం చేసుకోండి. ముందు గణపతి ప్రార్థన చేసిన తర్వాత, గురు ప్రార్థన చేసిన తర్వాత దీపారాధన వెలిగించి కార్యక్రమాన్ని ఎదురుగా నడిపిద్దామండి. వ్యాసం విశిష్టనక్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. జ్యోతిస్వరూప లక్ష్మీనారాయణ పరబ్రహ్మణే నమః. దీపారాధనమలంకృత్య గోవిందా బోలో గణేష్ మహారాజ్ కి. శ్రీ గురుభ్యో నమో నమః. హరి ఓం. దీపారాధనమలంకృత్య ఓం జ్యోతిస్వరూప లక్ష్మీనారాయణ పరబ్రహ్మణే నమః. దీపాల దగ్గర కొద్దిగా పుష్పంతో గంధం జ్యోతిస్వరూప లక్ష్మీనారాయణ పరబ్రహ్మణే నమః. గంధం అలా పెట్టేసేసింది దీపాలకండి. ఓం గంధం ఆ పుష్పం గంధంలో ఉంచండి. దీపం దగ్గర పెట్టేసేయండి. ఇంకో పుష్పం ఉంచి దీపం దగ్గర కూడా పెట్టేసేయండి. జ్యోతిస్వరూప లక్ష్మీనారాయణ పరబ్రహ్మణే నమః. పసుపు కుంకుమ కొద్ది కొద్దిగా దీపాల దగ్గర వేసి అక్షతలు కూడా వేయండి. గంధ పుష్పాక్షతై పూజయామి. జ్యోతిస్వరూప లక్ష్మీనారాయణ పరబ్రహ్మణే నమః. గంధ పుష్పాక్షతై పూజయామి. చేసుకోండి. ఓం శుభమస్తు అంటే మీరు కూడా చిన్న కుంకుమ బొట్టు పెట్టుకోండి. శుభమస్తు శ్రీ మహాగణాధిపతయే నమః. ఆచమ్య లోపల 3 సార్లు ఆ ఉద్ధరణతో నీళ్లు చేతిలో పోసుకుని ఏ మంత్రమునికి ఆ మంత్రములకు 3 సార్లు నీళ్లు తాగాలండి. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. విష్ణు మధుసూదనాద విక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదరాయ నమః. మీరు మీ ధర్మపత్ని గారి చేత ఆచమనం మీరు చేయించాలని నీళ్లు పోయాలి ఆవిడికి. ఆచమ్య కేశవాయ నమః. నారాయణాయ నమః. మాధవాయ నమః. గోవిందాయ నమః. విష్ణు మధుసూదనాద విక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదరాయ నమః. సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్నానిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అత్యుత జనార్దన ఉపేంద్ర శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అక్షతలు గణపతి దగ్గర నుంచి నమస్కారం చేసుకోండి. యశివో నామ రూపాభ్యాం సర్వమంగళాః తయోః సంస్మరణ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాధర ఏషాం దీవరస్యామో హృదయస్సు అలదనం పెట్టుకున్న హృదయస్సు జనార్దన ఆపదామపహర్తారం దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణ నమోస్తుతే. మళ్ళీ అక్షతలు గణపతి దగ్గర పూజను. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్య గర్భాభ్యాం నమః. సచీ పురందరాభ్యాం నమః. అరుంధతే వశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభముహూర్తోస్తు. ప్రాణానాయమ్య 2 అక్షతలు మీరు కలగట్టుకుని వాసన చూసి మీ ధర్మపత్ని గారి పక్క నుంచి అలా వేసేసిన. ఉత్తిష్టంత బహుర్విశాఖాః ఏతే భూమి భారకాః ఏతేషామవరోధేన బ్రహ్మకర్మ సమారభే. 3 వేలతోటి ముక్కు పట్టుకోండి. ఓం అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రణాయామవిదం ప్రోక్తం ఋషిభిః పరికల్పితం సర్వ చైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంజ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్. ఓమాపోద్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరో. ఓం అని ఒక్కసారి మనసులో అనుకుని గణపతికి మమాలకు నమస్కారం చేసుకోండి. అస్య జమాన్యస్య ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీతిర్థం శుభే స్వభరే ముహూర్తే శ్రీ మహావిష్ణోహరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమానేన. ఇప్పుడు ఈ సంవత్సరం మనం చేస్తున్నామండి విశ్వావసునామ సంవత్సరం. ఈ సంవత్సరం పేరు విశ్వావసునామ సంవత్సరే. సర్వసాధారణంగా మనం ఈ దీపావళి దగ్గర నుంచి కార్తీక మాస పర్యంతం అందరూ చేస్తూ ఉంటారు.
అది సోమవారం అవ్వచ్చు, పౌర్ణమి అవ్వచ్చు, ఏదైనా సరే దక్షిణాయన కాలంలో నడుస్తుందని ఇదంతా కూడా. అంచేత దక్షిణాయనే విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే. అలాగే ఋతువు కూడా ఆశ్వీజ కార్తీక మాసంలో శరదృతువు కనుక శరదృతువు ఆ ఋతువు కూడా మారదండి. శరదృతువు అందరూ కూడా నమస్కారం చేసుకుని చెప్పండి. ఓం మమ క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ జన్మ నక్షత్ర జన్మరాశి నామనక్షత్ర నామరాశి గోచార జాతక వశాత్తు ఏ ఏ గ్రహ అరిష్టదోష శాంత్యర్థం సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్య ఫల సిద్ధ్యర్థం నవగ్రహ అనుగ్రహ సిద్ధ్యర్థం మమ గృహే అశ్వ రథ గజ తురంగ వాహన సముశ్చయ గోమహిష్యాది పశు బాహుళ్యత సిద్ధ్యర్థం వజ్ర విద్రుమ మరకత మాణిక్య గోమేధిక పుష్యరాగ మణిమయ రాశి సముద్భవ సిద్ధ్యర్థం అగ్ని చోర వ్యాధి క్షుతు భయ నివారణ సిద్ధ్యర్థం శరీరే వజ్రకాయ ఆరోగ్య సిద్ధ్యర్థం దీర్ఘాయుష్య ప్రసాద సిద్ధ్యర్థం సమస్త వ్యాపార వాణిజ్య వ్యవసాయ విద్యా ఉద్యోగ సమస్త రంగేషు అభివృద్ధి ఉన్నతోన్నత అభివృద్ధి సిద్ధ్యర్థం శ్రీ ఉమా కేదారేశ్వర అనుగ్రహేణ అన్యోన్య దాంపత్య సర్వసౌఖ్య సహకుటుంబ సర్వభోగ అనుభూయ సిద్ధ్యర్థం శ్రీ ఉమా కేదారేశ్వర స్వామి ప్రీత్యర్థం కేదార వ్రత ఆచరణ సమయే వ్రత పూజ సమయే ఆదౌ నిర్విఘ్న పరిశ్రమ వృత్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజయాం కరిష్యే. అక్షతలు మగవారు తీసుకోండి, ఆడవారు అక్షతల చేతిలో మగవారి చేతిలో నీళ్లు పోయింది, అక్షతల నీళ్లు ఆకలి పూజయాం కరిష్యే. మళ్ళీ అక్షతలు తీసుకోండి, కలసారాధనం మళ్ళీ నీళ్లు పోయిందమ్మా. మళ్ళీ మగవారు ఇంకోసారి అక్షతలు తీసుకోండి. కాదు కలసారాధన అంటే మళ్ళీ నీళ్లు పోయింది. కలసారాధనం కరిష్యే. ఈసారి ఆచమ దగ్గర పెట్టుకోండి. అంటే కలసారాధన అంటే సహజంగా మనం ఆచమనం చేసినటువంటి నీరు కాకుండా మళ్ళీ వేరొక పాత్ర పెట్టుకుని దానికి గంధము కుంకుమ పెట్టుకుని అక్షతలు పుష్పాలు అందులో ఉంచి దాంట్లోకి సమస్తమైనటువంటి వేదములు ఉపనిషత్తులు అలాగే గంగాల సకల తీర్థములను మంత్రం ద్వారా ఆవాహన చేస్తామండి. అటువంటి నీరుతోటి భగవంతునికి అర్ఘ్య పాద్య ఆచమన స్నానాది క్రతువులు చేయడం అనేటువంటిది ఉంటుంది. అంచేత మనం ఇన్ని నదులు నీళ్లు తేవాలంటే మన వల్ల అవ్వదండి. కానీ వేదం చెబుతుందండి ఈ మంత్రం స్మరిస్తే ఇవన్నీ వస్తాయి అనేటువంటిది. కాబట్టి ఆ కలసార్చన అంటారు దాన్ని. కలసారాధనం కరిష్యే. కలసే గంధ పుష్పాక్షతైర్భ్యత్య. ఆచమనం చేసినటువంటి పాత్ర కాకుండా వేరొక పాత్ర పెట్టుకుని దాంట్లో నీళ్లు పూర్తిగా ఉండేట్టుగా నిండా ఉండేలా చూసుకుని దానికి గంధము కుంకుమ బొట్టు పెట్టుకునండి. అక్షతలు పుష్పాలు వేసి మొట్టమొదటి మగవారు కుడిచేయి మూత వేయాలని దాని మీద, ఆ పైన ఆడవారు కూడా కుడిచేయి ఆచ్ఛాదన చేయాలి. చేస్తే ఆ కలశ మంత్రాన్ని చెబుతారండి. ఓం కలసే గంధ పుష్పాక్షతైరభ్యత్యా కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాః మూలే తత్రస్తతో బ్రహ్మ మధ్యే మాత్ర గణా స్మృతాః కుక్షవృతసాగరా సర్వే సప్తద్వీపా వసుంధర అర్గ్వేదో అథ యజుర్వేదః సామవేదో హ్యధర్వణః అంగైశ్చ సహితా సర్వే కలశాంభు సమాశ్రితాః ఆ కలశే సుధావతే పవిత్రే పరిషిచ్యతే ఉత్తై యజ్ఞేషు వర్ధతే ఆపో వాయు జగం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావాప పశవాపో
అన్నమాపో మృతమాపస్సమ్రాడాపో విరాడాపస్వరాడాపశ్చందా గుశ్చాపో జ్యోతి గుశ్చాప యజో గుశ్చాప సత్యమాప సర్వ దేవతాపో భూర్భువస్వరాప ఓం అని ఓం అనేటువంటి ఓంకార పదాన్ని ఉచ్చరిస్తూ మగవారు ఆ నీటిలో పుష్పంతో ఓంకారాన్ని రాయాలండి. ఓం గంగే చయమనే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధో కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. పుష్పంతో నీళ్లు ముందుగా గణపతి మీద మగవారు చిలకరించి తర్వాత వారి శిరస్సు మీద ఎవరైతే పూజ చేసుకుంటున్నారో వారి శిరస్సు మీద చల్లుకుని పక్కన ఉన్నటువంటి ధర్మపత్ని గారి శిరస్సు మీద చల్లి అలాగే దగ్గరగా మిత్రులు బంధువులు ఉంటే వారి మీద కూడా చల్లిన తర్వాత అప్పుడు భగవంతుడి యొక్క పీఠం మీద చల్లాలండి. పూజా ద్రవ్యాలంటి మీద చల్లాలండి. కలశోదకైన దేవమాత్మానం పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య అతధ్యానం అక్షతలు పుష్పం చిత్తముచుని అలాగే కొద్దిగా గరికి పత్రి కూడా తీసుకుని గణపతికి నమస్కారం చేసుకోండి. ఓం శుక్లాంబరధరం అక్షతలు పుష్పము కూడా తీసుకోండి. శుక్లాంబరధరం విష్ణు పుష్పములకి తొడుగు. ఈ దీపావళి చేసేటువంటి వారు మాత్రం ఆశ్వీజ మాసే అని చెప్పుకోవాలండి. దీపావళి చేసేటువంటి వారు అమావాస్యాం అని చెప్పాలండి. అలాగే కార్తీక మాసంలో చేసేటువంటి వారు పౌర్ణమి నాడైతే కార్తీక మాసే పౌర్ణమ్యాం అని చెప్పుకోవాలండి. ఇలా సోమవారాలు చేసేటువంటి వారు అప్పటికి ఏ తిథి ఉంది మనం పూజ చేసే సమయానికి సూర్యోదయానికి అంటే ఆ వేళ ఇప్పుడు మొదటి సోమవారం చేసేవాళ్ళు ఉన్నారు ఆ వేళ ఏ సూర్యోదయానికి ఏ తిథి ఉంది. అలాగే రెండో సోమవారం మీరు ఎప్పుడు కార్తీక మాసంలో వ్రతం చేస్తున్నారో ఆ రోజు సూర్యోదయానికి అంటే సాయంత్రం మన పూజకి ఏ తిథి ఉన్నా పర్వాలేదండి. సూర్యోదయానికి ఉన్న తిథే చెప్పాలండి ఖచ్చితంగా. అంటే ఆ రోజు సూర్యోదయానికి ఏ తిథి ఉందో ఆ తిథి చెప్పాలండి. ఆశ్వజమాసే కృష్ణపక్షే అమాహ్యాం. అలాగే వాసర సోమవారం అయితే సోమవారాలు చేసేటువంటి వారు ఇందివాసరం అని చెప్పుకోవాలి. ఇందువాసరే అని చెప్పాలండి. అలాగే మిగతా వారు పౌర్ణమి నాడు చేసేటువంటి శుభవాసరే అని చెప్పుకుంటే అంటే వారాలు గౌతులు అన్ని చెప్పాలన్నా మీకు తెలియదు కాబట్టి శుభవాసరే అని చెబితే సరిపోతుందండి. అలాగే అక్కడి నుంచి శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభాదితౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య నామధేయస్య. ఎవరైతే ఈ వ్రతం చేసుకుంటున్నారో వారి గోత్రము వారి పేరు తర్వాత వారి యొక్క తల్లిదండ్రులు ఉన్నట్టయితే ముందు తల్లిదండ్రుల యొక్క పేరు చెప్పుకుని తర్వాత వ్రతం చేసుకుని కూర్చున్నటువంటి వారు వారి పేరు చెప్పుకోవాలి. తల్లిదండ్రుల పేరు అయిన తర్వాత వారి పేరు తర్వాత వారి ధర్మపత్ని గారి పేరు వారి పిల్లల పేర్లు చెప్పుకోవాలి. మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. అలా గణపతి దగ్గర నుంచి మహాగణపతి నమః ధ్యేయామి ఆవాహయామి. మళ్ళీ అక్షతల స్వామి దగ్గర నుంచి నవరత్న ఖచిత హేమ సింహాసనం సమర్పయామి. పుష్పంతో నీళ్లు గణపతి మీద చల్లని. పాదయో ఆద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి స్నాపయామి. పంచామృతం ఆవు పాలు కూడా స్వామి మీద చలకండి. ఓం ఆప్య మారేడుదల అందులో వచ్చిందమ్మా. మారేడుదల కానీ చిన్న పుష్పం కానీ ఏదైనా మీ దగ్గరలో ఉన్నటువంటిది. ఆప్యాజస్వసమేతతే విశ్వతస్సోమ వృష్ణయం భవావాజస్య సంగధే దధిక్రాన్నో అకారుషం జిష్ణో రసస్య వాజనః సురభినోమ కాకరత ప్రణాయకం శతార్హదు. మళ్ళీ మంచినీళ్ళు చలండి. మహాగణపతి నమః పంచామృత ఫలోదక శుద్ధోదక స్నానం సమర్పయామి. అలాగే కొంతమంది గణపతికి కూడా కొబ్బరికాయ కొట్టేటువంటి ఆచారం ఉన్నవారు ఉన్నారు. అలా అయినప్పుడు ఈ ఆవు పాలు చల్లి మంచినీళ్ళు చల్లిన తర్వాత కొబ్బరికాయ కొట్టుకుని కొబ్బరి నీళ్లు కూడా కొద్దిగా దేవుడి మీద చల్లి ఆ తర్వాత మళ్ళీ మంచినీళ్ళు స్నానం చేయించిన తర్వాత అప్పుడు వస్త్రాది ఎదర కార్యక్రమం నడుస్తాయండి. ఈ మధ్యలో ఈ కొబ్బరికాయ కొట్టడం ఆచారం ఉన్నటువంటి వారు ఒకసారి వీడియో ఆపు చేసుకుని కొబ్బరికాయ కొట్టేసి కొబ్బరి నీళ్లు మంచినీళ్ళు చల్లిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఎదర కార్యక్రమాన్ని చూసుకోండి. ఓం అక్షతల స్నానాన్ని సమర్పించండి. అభివస్త్రాత్సువసనాన్నేర్షే విధానం సుదిగా పూజమానా అభిచంద్రా భర్తవేణో హిరణ్యాభ్యస్వాన్వాథినో దేవసోమ. మహాగణపతే నమః వస్త్రార్థం అక్షతాం సమర్పయామి. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పరస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రథమం చ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజః. శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతార్థం అక్షతాం వస్త్రము యజ్ఞోపవేతము అలా స్నానాన్ని సమర్పించండి. ఈ వస్త్ర యజ్ఞోపవేతాలు సహజంగా అక్షతాం సమర్పయామని అక్షతలు వేస్తుంటామండి. అయితే చాలా సహజంగా చాలా మంది ఆచారంగా ఏం చేస్తారంటే పసుపుని తీసుకుని పత్తి మనకి ఒత్తుల కోసం తయారు చేసిన విడ తీసుకుంటున్న పత్తి తీసుకుని ఆ పత్తికి కొద్దిగా పసుపు రాసి గంధము కుంకుమ బొట్టు పెట్టి రౌండ్ గా బిళ్ళలా తయారు చేసి వేసినప్పుడు దాన్ని వస్త్రం అంటారు. కణుపులు వచ్చేటట్టుగా మధ్య మధ్యలో కణుపులు వచ్చేటట్టుగానే మధ్యలో పసుపును రాసి కుంకుమ గంధం బొట్టు పెట్టి దాన్ని యజ్ఞోపవీతంగా తయారు చేసి వేస్తుంటారు. అలా అలవాటున్న వారు వస్త్రము యజ్ఞోపవీతము
గణపతికి ఆ తర్వాత కేదారేశ్వర స్వామి కూడా అట్లా సమర్పించవచ్చండి. వస్త్రం సమర్పయామి, యజ్ఞోపవీతాభరణం సమర్పయామి, గంధము పుష్పంతో చిలకరించి పసుపు కుంకుమ కూడా వేయండి. ఓం గంధద్వారాంతరాదర్శాం ఈశ్వరేకం సర్వభూతానాం తామిహోపయే శ్రియం శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. అలాగే పసుపు కుంకుమ కూడా. ఓం అలంకరణార్థం కుంకుమాభరణం సమర్పయామి. పుష్పాణి పూజయామి. అటువంటి గణపతి గరికపత్రి చాలా ఇష్టం కనుక గరికపత్రి పూజ చేసి తర్వాత మారేడు దళములు పుష్పములు కూడా పూజ చేద్దాం. 16 నామములు వస్తాయి గణపతికి. ఈ 16 నామములతోటి ఇవి పూర్తి చేయాలండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కంధపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ కుమారగురవే శ్రీ మహాగణాధిపతయే నమః. షోడశనామభిః 2 పుష్పాలు కూడా ఉంచిన పత్రి పుష్పాణి పూజయామి. షోడశనామభిః 16 నామములతోటి ఈ పత్రి పుష్పములు పూజ చేయమండి. పత్రి పుష్పాణి పూజయామి. ధూపం యద్భవేద్ దివ్యైః నానాగంధైః సుసంయుతః ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ధూపమాగ్రాపయామి. సాక్షాత్ దీపం దర్శయామి. దీపాన్ని చూసి నమస్కారం చేసుకోండి. సాక్షాత్ దీపం దర్శయామి. దీపానంతరం శుద్ధ ఆచమనీయం. ఒక్క నీటి చుక్క భగవంతుడి దగ్గర గణపతి దగ్గర సమర్పించండి. ఆచమనీయం నైవేద్యం. అరటిపళ్ళు బెల్లం ముక్క స్వామి దగ్గర ఉంచండి. ఒక 2 అరటిపళ్ళు పెట్టండి. చిన్న బెల్లం ముక్క పెట్టండి. నీళ్లు చల్లండి. ఓం ప్రోక్ష్యాయ నమః. పరిషిత్యాయ నమః. పుండరీకాక్షాయ నమః. నీళ్లు చల్లనమ్మ. పుండరీకాక్షాయ నమః. సర్వచైతన్య రూపాంత ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిర్యానః ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతయే నమః. గురోపహారకదలీఫలం నివేదయామి. అలాగే యానాత్మనే నమః స్వాహ. ఓం ఉదానాత్మనే నమః స్వాహ. ఓం సమానాత్మనే నమః స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. మళ్ళీ భగవానుడి దగ్గర గణపతి దగ్గర 2 నీటి చుక్కలు తిలకించండి. ఉత్తరాభోసనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. 3 తమలపాకులు ఒక పోక చెక్క కలిపి తాంబూలం స్వామికి సమర్పించండి. పూజీఫలైః కర్పూరై నాగవల్లేదలైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. ముఖమత్యనార్థం కర్పూర తాంబూలం సమర్పయామి. పూజీఫలైః కర్పూరైర్నాగవల్లేదలైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. ముఖమత్యనార్థం కర్పూర తాంబూలం సమర్పయామి. తాంబూలం పెట్టిన తర్వాత కర్పూరం హారతి కర్పూరం వెలిగించి స్వామికి నీరాజనం సమర్పించాలి. సమ్రాజంచ విరాజంచ అభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీ రాష్ట్రస్తయా ముఖే తయా మాసకం శ్రియామసీ. సంపత శ్రీరస్సు సమస్త సన్మంగళాని భవంతు. నిత్యత శ్రీరస్సు నిత్య సన్మంగళాని భవంతు. ఆనంద నీరాజనం దర్శయామి. గోవింద గోవింద బోలో గణేష్ భగవాన్ కి. నీరాజనం దర్శయామి. నీరాంజనానంతరం పుష్పాఢ్యం సమర్పయామి. నమస్కరోమి. ఇత్యేవం మంత్రపుష్పం. అక్షతలు చిల్లర పైసలు పుష్పములు చేత వచ్చిన స్వామికి నమస్కారం చేసుకోండి. అలా పుష్పాల అక్షతలు గణపతికి ఉంచండి. చిల్లర పైసలు తాంబూలంలో పెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమః. వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. మళ్ళీ అక్షతలు తీసుకుని నమస్కారం చేసుకోండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపశుభ్రవ త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షగణాధిప. అలా గణపతి దగ్గర ఉంచేసాను. మహాగణపతి నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. శిరస్సు వంటి నమస్కారం చేసుకోండి. వరసా శిరసా దృశ్య మనసా వచసా తథా అభ్యాంకరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామో అష్టాంగ విద్యతే. గణపతయే నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. లెంపలు వేసుకోండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయమితి మాం మత్వా క్షమస్య జగన్నాధిప. అపరాధ నమస్కారం సమర్పయామి. అలా దోషులు పట్టి చెప్పండి. ఆయుర్దేహి యశోదేహి శ్రియం దేహి సౌఖ్యం ఐశ్వర్యం పుత్ర పౌత్ర ప్రపౌత్ర దేహమే గణనాయకం. శ్రీ మహాగణపతి ప్రార్థన నమస్కారం సమర్పయామి. ఒక పుష్పం స్వామికి గొడుగులా చూపించిన గణపతికి మహాగణాధిపతయే నమః. ఛత్రమాచ్ఛాదయామి. ఇంకోటి విష్ణుకర్ణ విసిరి దేవుడి దగ్గర వేసేసాను. మహాగణపతయే నమః. చామరాభ్యాం వీజయామి. అశ్వానారోహయామి. గజానారోహయామి. గజ అశ్వ ఆందోళికాది సమస్త రాజోపచార దేవోపచార భక్త్యోపచార శక్త్యోపచార అనంతోపచారం సమర్పయామి. మళ్ళీ అక్షతలు మగవారు తీసుకోండి. ఆడవారి చేతిలో నీళ్లు పోయండమ్మా. మనపతి ప్రసాద సిద్ధిరస్తు. పళ్ళం అలా పైకెత్తి ఒక్కసారి కింద పెట్టేశాను. ఎత్ర గచ్చతి మహాదేవ ప్రస్థానం రమేశ్వర ఎత్ర గచ్చయో దేవ స్వస్థానం రమేశ్వర ఎత్ర బ్రహ్మాదయో దేవ తత్ర గచ్చ గణాధిపా. గణపతిం యథాస్థానం ఉద్వాసయామి. గణపతిం యథాస్థానం పరికల్పయామి. ఓం గం గణపతయే నమో నమః. యథాస్థానం ఉద్వాసయామి. ఈసారి ఈ గణపతిని ఆకుతో తీసి జాగ్రత్తగా ఆ పీఠమే పెట్టేసేయండి. కేదార్ స్వామి యొక్క పూజ ప్రారంభమవుతుందండి. దీంట్లో కలస పెట్టుకునేటువంటి అలవాటు ఉన్నవారు ఉన్నారు. ఆ కలసలో పంచపల్లవములు అంటే రావి, జువ్వి, మర్రి, మామిడి, మేడి ఈ 5 రకాలైనటువంటి కొమ్మలు అందులో పెట్టాలండి. దీనికి పంచపల్లవములు అని పేరండి. ఈ 5 ఆ కలసలో ఉంచి దాంట్లో నీళ్లు పోసి ఆ పైన ఆ నీటిలో ఈ కొమ్మలు పెట్టి దానిపైన ఒక కొబ్బరికాయ పెట్టి దాని మీద జాకెట్ ముక్క అట్లా చుట్టు పెట్టి కలసకి పుష్పమాలికలు పూలదండలు వేసి అలంకారం చెయ్యాలి. కలస పెట్టుకునే అలంకారం వాళ్ళకి. కలస అలవాటు లేని వాళ్ళు ఉంటారు. అదే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పరమేశ్వరు యొక్క ఆరోగ్య పరమేశ్వరు యొక్క నోట్లు పెట్టుకుని గౌరీదేవిని గణపతిని పెట్టుకుంటారు. అక్కడే మర్రి ఊళ్ళు కూడా అక్కడ ఉంచుతారండి. ఉంచిన తర్వాత ఆ పూర్వం నుంచి పూజ చేసేటువంటి రాగి డబ్బు ఉంటుందండి. లేదా చిల్లర పైస పెట్టుకుంటుంటారు. ఆ రాగి డబ్బు కానీ చిల్లర పైసను కానీ మనం మంత్రించి పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. అలా ఒకవేళ రాగి డబ్బు పూర్వం నుంచి లేకపోయినా ఇప్పుడు ఒక రాగి డబ్బు చిల్లర పైస ఏదో ఒకటి ప్రస్తుతానికి పూజలో పెట్టుకోవచ్చండి. అలాగే మనకి ఇప్పుడు మార్కెట్ లో పార్వతీ పరమేశ్వరుల ముద్రలు దొరుకుతాయండి. మన దగ్గర ఉన్న వాటిల్లో రాగిది కానీ వెండిది కానీ బంగారు డాలర్ కానీ లేదా చిల్లర పైస కానీ ఒక డాలరు ఎడం చేతిలో మగవారు పెట్టుకుని తమలపాకు వేసుకుని తమలపాకులో రాగి డాలర్ పెట్టుకోవాలి. చిల్లర పైస పెట్టుకుని దానికి పంచామృతాభిషేకం ఆవు పాలతోటి శుద్ధి చేయాలండి. ఆవు పాలు చల్లండి. ఓం ప్రతిమాశోదనం కరిష్యే. అందులో ఆవు ఎడ చేతులు పెట్టుకుని చల్లాలి. మీరు ఎడ చేతులు పెట్టుకోండి. కుడి చేతితోటి పాలు చాలా మీద చల్లండి. ప్రతిమాశోదనం కరిష్యే. గంగా గంగే జయో భూయో ముఖ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగత్యతే. అంగత్యదర్శనాన్ ముక్తిం యజానే స్నానజం ఫలం స్వర్గారోహణ సోపానే మహాపుణ్యే పరంగిణి. విశ్వేశం మాధవం బృందం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీ మణికర్ణికా. అతిక్రూర మహాకాయ కల్పాం దదహనో మమ భైరవాయ నమస్తుభ్యమనుజ్ఞాం దాతుమర్హసి. ప్రతిమేన ఆవు పాలు ఆ యొక్క పైన కొద్దిగా వెళ్తూ నొక్కి పెట్టి అగ్నిలోకి పాలు ఉంపేసేయండి. ఉంపేసి మళ్ళీ మంచినీటితో శుద్ధి చేయండి. త్వం రాజా సర్వతీర్థేషు త్వమేవ జగతః పితః. ఓం ప్రతిమేన శుద్ధోదక స్నానం సమర్పయామి. అవి కూడా దాంట్లో ఉంపేసేయండి. ఉంపేసి గంధము కుంకుమ బొట్టు పెట్టండి. ఓం ప్రతిమేన గంధ పుష్పాక్షతై అలంకృత్య
దళము, మారేడు దళము, తెల్లజిల్లేడు పువ్వు, మామూలు పువ్వు, మారేడు దళము, తెల్లజిల్లేడు పువ్వు దాని మీద పెట్టండి. అక్షతలు వేయండి. మారేడు దళం పెట్టండి, తెల్లజిల్లేడు పువ్వు పెట్టండి, అక్షతలు వేయండి. పైన కుడిచేయి మూత వేయండి. అమ్మ మీరు కూడా కింద ఎడం చేయి వేసి పైన కుడిచేయి మూత వేయండి. చెప్పండి. దేవదేవ మహాదేవ త్రికాలజ్ఞ మహేశ్వర ఉమా కేదారేశ్వర మమ వ్రత ప్రీత్యర్థం మమ గృహే సపత్ని పుత్ర పరివార సర్వ గణ సమేత రుద్రగణ దేవగణ ఋషిగణ నంది బృంది నంది భృంగి చండి సహిత సర్వ పరివార సహిత ఉమా కేదారేశ్వర ఆవాహయామి. గోవింద గోవింద. హర మహాదేవ శంభో శంకర నమ పార్వతీపతయే. అలా అబద్ధం అక్కడ పెట్టేసేయండి. కేదారేశ్వరం ఆవాహయామి స్థాపయామి పూజయామి. తద్ధియానం మారేడు దళం తీసుకుని స్వామికి నమస్కారం చేసుకోండి. ఓం శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం వరుషమభయదం లక్షణాయేనహంతం నాగం వాసం చ ఘంటాం ప్రళయహతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. హ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధా దౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సృగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరగణాం శ్రీచక్ర సంచారిణీం సర్వదేవగణ సహిత ఉమా కేదారేశ్వర స్వామినే నమః. ఓం ధ్యాయామి. అలా స్వామి దగ్గర ఉంచేసేయండి. అలాగే కలశమే కూడా అక్షతలు వేయండి. ఆవాహయామి నవరత్న ఖచిత హేమ సింహాసనం సమర్పయామి. మర్రి ఊడలు అక్కడ పెట్టుకోండి. ఉమా కేదారేశ్వర స్వామినే నమః. నవరత్న హేమ సింహాసనం సమర్పయామి. పుష్పంతో నీళ్లు చల్లండి. పాదయో సమర్పయామి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. స్నాపయామి. పంచామృత స్నానం సమర్పయామి. ఆవు పాలు చల్లండి. ఉమా కేదారేశ్వర స్వామినే నమః. ఆప్యాజస్వ సమేతుతే విశ్వతస్సోమవృష్ణియం భవామాజస్య సంగతే దధిగ్రామిన్నో అకారిషం జిష్ణోరస్య వాజనః శురభనోమ కాకరత ప్రణాయకం శతానిహతు శుక్రమ సజ్యోతిరసతేజోస దేవోమస్సవితోభవ త్వద్యిద్రేణ పవిత్రేణ వసోత్సూర్యస్య రశ్మిభిః మధునాదారతాజతే మధుక్షరంతి సంధవః మాత్వీర్మస్సంపోషధీః మధునక్తముదోషధీమదమత్పాద్రగం రజః మదద్యోరస్తనః పితామధుమాన్నో వనస్పతిర్మధుమాగం అస్సు సూర్యః స్వాదుష్పవస్వ దివ్యాయ జన్మనే స్వాదిరింద్రాయ స్వహనేతు నామ్నే స్వాదిర్మిత్రాయ వరుణాయ వాయులే మదమాగం ఆదాభ్యః యా ఫలనీర్యా. మంచినీళ్ళు చల్లి కొబ్బరికాయ కొట్టండి. యా ఫలనీర్యా ఆహ్లాపుష్పాయాశ్చ పుష్పణీః బృహస్పతి ప్రసూతాస్థానో మంఛంతకం హసాః. ఉమా కేదారేశ్వర స్వామినే నమః. ఫలోదక స్నానం కొబ్బరికాయ కొట్టి కొబ్బరి నీళ్ళు కూడా చల్లండి. ఫలోదక స్నానం సమర్పయామి. మంచినీళ్ళు చల్లండి. శుద్ధోదక స్నానం సమర్పయామి. అలాగే ఇందాక మనం అనుకున్నటువంటి వస్త్రములు అంటే పత్తితో చేసినటువంటి వస్త్రములు కానీ లేదా అక్షతలు పుష్పాలు వేయడం. వస్త్రం అలాగే ఇక్కడ వీరు నూతన వస్త్రం స్వామికి సమర్పిస్తున్నారు. అభివస్త్రాస్వసనాన్ని విధానం శుద్ధిగా పూజమానాః. స్వామి సూయమానాః అభిచంద్రాభృతమేణో హిరణ్యాభ్యస్తాన్ రాధ్యనో దేవసోమ. ఉమా కేదారేశ్వర స్వామినే నమః. వస్త్రయజ్ఞోపవీతధారణం సమర్పయామి. మళ్ళీ అక్షతలు వేయండి. వస్త్రయజ్ఞోపవీతధారణానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. రెండు నీళ్ళు చుక్కలు చిలకరించిన వస్త్రయజ్ఞోపవీతధారణానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. శ్రీ ఉమా కేదారేశ్వర స్వామినే నమః. గంధం పుష్పంతో చిలకరించండి. గంధద్వారాంబరాంత్యపుష్టాంగరీషణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపయే శ్రియం. ఉమా కేదారేశ్వర స్వామినే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. కొద్దిగా పసుపు కుంకుమ కూడా వేయండి. ఆయనేతే పరాయణే పూర్వారహంత పుష్పణీః హరదాత్య పుండరీకాణి సముద్రస్య గృహేయమే. ఉమా కేదారేశ్వర స్వామినే నమః. అలంకరణార్థం కుంకుమాభరణం సమర్పయామి. తోరములు అక్కడ స్వామి దగ్గర పెట్టుకోండి. పాత తోరాలు కొత్త తోరాలు కూడా పెట్టుకోవచ్చండి. ఓం శ్రీ ఉమా కేదారేశ్వర స్వామినే నమః. ఓం. ఈ తోరణ గ్రంథి పూజ
నేను నామాలు చెబుతూ మీకు చెప్తానండి. అట్లా మీరు స్వయంగా చేసుకునేటట్టుగా నేను చెబుతాను, అలా ప్రయత్నం చెయ్యండి. ఆ తోరాల మీద అక్షతలు వేస్తూ చెప్పండి. ఓం శివాయ నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం శాంతాయ నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం మహాదేవాయ నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం వృషభధ్వజాయ నమః చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం గిరీశాయ నమః పంచమ గ్రంథిం పూజయామి. ఓం రుద్రాయ నమః షష్ఠ గ్రంథిం పూజయామి. ఓం పశుపతయే నమః సప్తమ గ్రంథిం పూజయామి. ఓం భీమాయ నమః అష్టమ గ్రంథిం పూజయామి. అష్టమ గ్రంథిం పూజయామి. ఓం త్రయంబకాయ నమః నవమ గ్రంథిం పూజయామి. ఓం నీలలోహితాయ నమః దశమ గ్రంథిం పూజయామి. ఓం హరాయ నమః ఏకాదశ గ్రంథిం పూజయామి. ఓం స్మరహరాయ నమః ద్వాదశ గ్రంథిం పూజయామి. ఓం భర్గాయ నమః త్రయోదశ గ్రంథిం పూజయామి. ఓం స్వయంభువే నమః చతుర్దశ గ్రంథిం పూజయామి. ఓం శర్వాయ నమః పంచమ గ్రంథిం పూజయామి. ఓం సదాశివాయ నమః షోడశ గ్రంథిం పూజయామి. ఓం ఈశానాయ నమః సప్తదశ గ్రంథిం పూజయామి. ఓం ఉగ్రాయ నమః అష్టాదశ గ్రంథిం పూజయామి. ఓం శ్రీకంఠాయ నమః ఏకోనవింశతి గ్రంథిం పూజయామి. ఓం నీలకంఠాయ నమః వింశతి గ్రంథిం పూజయామి. ఓం మృత్యుంజయాయ నమః ఏకవింశతి గ్రంథిం పూజయామి. తోరణ గ్రంథిం పూజయామి. అంటే ఈ తోరాలకి, కేదార తోరాలకి 21 ముళ్ళు ఉంటాయి. గ్రంథి అంటే ముడేనండి. అథాంగ పూజ అనేటువంటిది స్వామికి ప్రారంభమవుతుంది. స్వామికి మొట్టమొదటి మారేడు దళాలు చేసి తర్వాత పుష్పాలు అన్ని కూడా చేద్దామండి. ఓం మహేశ్వరాయ నమః పాదౌ పూజయామి. ఓం ఈశ్వరాయ నమః జంఘౌ పూజయామి. ఓం కామరూపాయ నమః జానూన్ పూజయామి. ఓం హరాయ నమః ఊరుం పూజయామి. ఓం త్రిపురాంతకాయ నమః గుహ్యం పూజయామి. ఓం భవాయ నమః కటిం పూజయామి. ఓం గంగాధరాయ నమః నాభిం పూజయామి. ఓం మహాదేవాయ నమః ఉదరం పూజయామి. ఓం పశుపతయే నమః హృదయం పూజయామి. ఓం పినాకినే నమః హస్తాన్ పూజయామి. ఓం శివాయ నమః భుజైః పూజయామి. ఓం శితికంఠాయ నమః కంఠం పూజయామి. ఓం విరూపాక్ష్యాయ నమః ఓం ముఖం పూజయామి. ఓం త్రినేత్రాయ నమః నేత్రౌ పూజయామి. ఓం రుద్రాయ నమః లలాటం పూజయామి. ఓం శర్వాయ నమః ఓం శిరః పూజయామి. ఓం చంద్రమౌళే ఓం అర్ధనారీశ్వరాయ నమః సర్వాణి అంగాని పూజయామి. ఓం నమః శివాయ నమః. ఓం శివాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం శంభవే నమః. ఓం పినాకినే నమః. ఓం శశిశేఖరాయ నమః. ఓం వామదేవాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. ఓం కపర్దినే నమః. ఓం నీలలోహితాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం శూలపాణయే నమః. ఓం ఖట్వాంగినే నమః. ఓం విష్ణువల్లభాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం అంబికానాథాయ నమః. ఓం శ్రీకంఠాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం భవాయ నమః. ఓం శర్వాయ నమః. ఓం త్రిలోకేశాయ నమః. ఓం శితికంఠాయ నమః. ఓం శివాప్రియాయ నమః. ఓం ఉగ్రాయ నమః. ఓం కపాలినే నమః. ఓం కామారయే నమః. ఓం అంధకాసురసూదనాయ నమః. ఓం గంగాధరాయ నమః. ఓం లలాటాక్షాయ నమః. ఓం కాలకాలాయ నమః. ఓం కృపానిధయే నమః. ఓం భీమాయ నమః. ఓం పరశుహస్తాయ నమః. ఓం మృగపానయే నమః. ఓం జటాధరాయ నమః. ఓం కైలాసవాసినే నమః. ఓం కవచినే నమః. ఓం త్రిపురాయ నమః. ఓం త్రిపురాంతకాయ నమః. ఓం వృషాంకాయ నమః. ఓం వృషభ
రథారూఢాయ నమః. ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః. ఓం సామప్రియాయ నమః. ఓం స్వరమయాయ నమః. ఓం త్రయమూర్తయే నమః. ఓం అనీశ్వరాయ నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం పరమాత్మనే నమః. ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః. ఓం హరుషే నమః. ఓం యజ్ఞమయాయ నమః. ఓం సోమాయ నమః. ఓం పంచవక్త్రాయ నమః. ఓం సదాశివాయ నమః. ఓం విశ్వేశ్వరాయ నమః. ఓం వీరభద్రాయ నమః. ఓం గణనాథాయ నమః. ఓం ప్రజాపతయే నమః. ఓం హిరణ్యరేతసే నమః. ఓం దుర్ధర్షాయ నమః. ఓం గిరీశాయ నమః. ఓం గిరిశాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం భుజంగభూషణాయ నమః. ఓం భర్గాయ నమః. ఓం గిరిధన్వనే నమః. ఓం గిరిప్రియాయ నమః. ఓం కృత్తివాససే నమః. ఓం పురారతయే నమః. ఓం భగవతయే నమః. ఓం ప్రమదాధిపాయ నమః. ఓం మృత్యుంజయాయ నమః. ఓం సూక్ష్మతలవే నమః. ఓం జగద్వ్యాపినే నమః. ఓం జగద్గురువే నమః. ఓం వ్యోమకేశాయ నమః. ఓం మహాసేన జనకాయ నమః. ఓం చారు విక్రమాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం భూతపతయే నమః. ఓం స్థానవే నమః. ఓం అహిర్బుద్ధియాయ నమః. ఓం దిగంబరాయ నమః. ఓం అష్టమూర్తయే నమః. ఓం అనేకాత్మనే నమః. ఓం సాత్వికాయ నమః. ఓం శుద్ధ విగ్రహాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం ఖండపరశువే నమః. ఓం అజాయ నమః. ఓం పాశ విమోచనాయ నమః. ఓం మృణాయ నమః. ఓం పశుపతయే నమః. ఓం దేవాయ నమః. ఓం మహాదేవాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం హరయే నమః. ఓం పూషతంత విధే నమః. ఓం అవ్యగ్రాయ నమః. ఓం దక్షాద్వరహరాయ నమః. ఓం హరాయ నమః. ఓం భగనేత్ర విధే నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం సహస్రాక్షాయ నమః. ఓం సహస్రపదే నమః. ఓం అపవర్గప్రదాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం తారకాయ నమః. ఓం పరమేశ్వరాయ నమః. ఉమా కేదారేశ్వర స్వామినే నమః. అమ్మవారికి కుంకుమ పూజ చేయండి. ఓం ఉమాయై నమః. ఓం రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయై నమో నమః. ఓం హిమాచల మహావంశ పావనాయై నమో నమః. ఓం శంకరార్ధాంగ సౌందర్య శరీరాయై నమో నమః. ఓం లసన్మరకత స్వత్య విగ్రహాయై నమో నమః. ఓం మహాతిశయ సౌందర్య లావణ్య శరీరాయై నమో నమః. ఓం శశాంక శేఖర ప్రాణవల్లభాయై నమో నమః. ఓం సదా పంచదశాత్మైక్య స్వరూపాయై నమో నమః. ఓం వజ్రమాణిక్య కనక కిరీటాయై నమో నమః. ఓం భవస్య దేవస్య పత్న్యై నమః. ఓం సర్వస్య దేవస్య పత్న్యై నమః. ఓం ఈశానస్య దేవస్య పత్న్యై నమః. ఓం పశుపతే దేవస్య పత్న్యై నమః. ఓం రుద్రస్య దేవస్య పత్న్యై నమః. ఓం ఉగ్రస్య దేవస్య పత్న్యై నమః. ఓం దేవస్య దేవస్య పత్న్యై నమః. ఓం మహాతో దేవస్య పత్న్యై నమః. ఉమా కేదారేశ్వర స్వామినే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాణి పూజయాం సమర్పయామి. ధూపం అగరబత్తులు వెలిగించి ఆ స్వామికి అలా పొగ చూపించిన. వనస్పత్యర్థమే దివ్యై నానాగంధై సుసంహృతః ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం ధూపం దేవమయా దత్తం గృహాణ వరదో భవ. ఉమా కేదారేశ్వర స్వామినే నమః. దశాంగ పరిమళ గుగ్గుల ధూపం దర్శయామి. సాక్షాత్ దీపం దర్శయామి. దీపారాధన వెలిగించి ఆ స్వామి కోసం చదువుకుని వేసుకుని కింద అరిటాకు వేసుకుని అరిటాకు మీద ఈ విస్తర వేసుకుని ఈ వండినటువంటి పదార్థాలు అలా 3 సార్లు పెట్టండి. కేదారేశ్వర దేవతాభ్యో నమో నమః. ఉమా కేదారేశ్వర స్వామినే నమః. ఉమా కేదారేశ్వర స్వామినే నమః. మీరు మళ్ళీ 3 సార్లు వేయండి. ఓం ఉమా కేదారేశ్వర స్వామినే నమః. ఓం ఉమా కేదారేశ్వర స్వామినే నమః. అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడిపారెడి పుచ్చడి అమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండి అమ్మ దుర్గమాయమ్మ
కృపాబ్దినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. కేదారేశ్వర స్వామి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. అట్లా అన్ని ప్రసాదాలు చక్కగా స్వామి దగ్గర చేర్చుకున్నాక నీళ్లు చల్లి స్వామికి నివేదన చెయ్యాలండి. ఓం ప్రోక్ష్యాయ నమః పరిహిత్యాయ నమః పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. ఓం భూర్భువస్సువః సత్యవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ తతంత్వా సత్యేన పరిషించయామి. ఓం సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. శ్రీ ఉమాకేదారేశ్వర స్వామినే నమః. అమృత నైవేద్యం సమర్పయామి. 5 సార్లు స్వామికి ఆరగింపు చేయండి. ఓం ప్రాణాత్మనే నమః స్వాహ. ఓం అపానాత్మనే నమః స్వాహ. ఓం వ్యానాత్మనే నమః స్వాహ. ఓం ఉదానాత్మనే నమః స్వాహ. ఓం సమానాత్మనే నమః స్వాహ. మళ్ళీ నీళ్ళు చెప్పులు తిలకించిన మధ్య మధ్యే పానీయం సమర్పయామి. అమృతాభిధానం సూత్రాపోసనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి నివేదయామి. తాంబూలం 21 తమలపాకులు లెక్క పెట్టుకునండి. తాంబూలం స్వామికి సమర్పించాలండి. 21 తమలపాకులు కలిపి స్వామికి తాంబూలం. పూగీబలై కర్పూరేర్నాగవల్లేదలైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఉమాకేదారేశ్వర స్వామి నమః. అలా పెట్టేసిన ముఖ సంరక్షణార్థం కర్పూర తాంబూలం సమర్పయామి. హర మహాదేవ. తాంబూలం పెట్టిన తర్వాత నీరాజనం అండి. సమ్రాజంచ విరాజంచ అభిస్మీర్యాజనో గృహే లక్ష్మీ రాష్ట్రస్తయా ముఖేతయా మాసకం శ్రియామసీ. ఉమాకేదారేశ్వర స్వామి నమః. దివిటీలు కూడా తెచ్చిపెట్టండి. దివిటీలండి. గృహే లక్ష్మీ రాష్ట్రస్తయా ముఖేతయా మాసకం శ్రియామసీ. సంతత శ్రీరస్సు సమస్త సన్మంగళాని భవంతు. నిత్యత శ్రీరస్సు నిత్య సన్మంగళాని భవంతు. గోవిందా గోవిందా. హర హర మహాదేవ. శంభో శంకర నమః పార్వతీపతయే హర. హారతి గై కోనుమా ఈశ్వర తండ్రి. హారతి గై కోనుమా. గంగాను జడాజందు గౌరీని తొడాజందు. గంగాను జడాజందు గౌరీని తొడాజందు. గరావించిన దేవరా ఈశ్వర తండ్రి. హారతి గై కోనుమా. పులుగోలు ధరించి విభూతి దాల్చిన. పులుగోలు ధరించి విభూతి దాల్చిన. ఎదురెక్కిన దేవరా ఈశ్వర తండ్రి. హారతి గై కోనుమా. హర హర మహాదేవ. నీరాజనం దృశ్యామి. ఉమాకేదారేశ్వర స్వామి నమః. నీడియల్లి నమస్కారం. గోవిందా గోవింద. ఉమాకేదారేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ఆనంద కర్పూర. అయ్యా అందరూ నమస్కారం చేసుకోండి. హర హర మహాదేవ. శంభో శంకర నమః. నీరాజనం దృశ్యామి. ఓం అంజపన్ ధ్యాయే దీప్సుత సిద్ధయే ధ్రువపదం విప్రూపిషించేత్యవం. బ్రహ్మాండ వ్యాప్త దేహ వసుత హిమరుచా భాసమానా భుజంగైః. కంఠే కాలకపర్ద కలిత శశికళా చండకో దండహస్త. రక్షా రుద్రాక్షమాలా సులలితమపి శాంభవా మూర్తివేదాః. రుద్రాశ్రీ రుద్ర సూక్త ప్రకటన విభవం ప్రయచ్చంతు సౌఖ్యం. సత్యోజాతం ప్రపద్యామి. సత్యోజాతాయ వై నమో నమః. భవే భవే కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రవధాయ నమో సర్వభూతగమనాయ నమో మోక్షదాయ నమః. ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వే నమస్తే రుద్రరూపేభ్యః. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ ధీమహి తన్నో గౌరీ ప్రచోదయాత్. వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పాది సర్వోపచార నమస్కారం సమర్పయామి. అక్షరదృశ్యం కుడిచిన సర్వభూతానాం బ్రహ్మాధిపతత్ బ్రహ్మ శివమే సదాశివం. ఈశాన్య ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. స్వామి దగ్గర వేసి మోకాళ్ళ వేసి నమస్కారం చేసుకోండి. సరస్సు వంచి ఓం ఈశానాయేతి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. దోషులు పట్టుకోండి. ఆయుర్దేహి యశోదేహి శ్రియందేహి సౌఖ్యం ఐశ్వర్యం పుత్ర
పౌత్రాన్ ప్రపౌత్రాన్ దేహిమే పరమేశ్వర. ప్రార్థన నమస్కారం సమర్పయామి. ఓ పుష్పం స్వామి గుడిలా విసరండి, గుడిలా చూపించండి, గుడి విసరికల్లా విసరి స్వామి దగ్గర వేసేసి ఛత్రం సమర్పయామి. ఉమాకాతారేశ్వర స్వామి నమః. చామరాభ్యాం విజయామి. అశ్వానారోహయామి గజానారోహయామి. గజ అశ్వ ఆందోళికాది సమస్తరాజోపచార దేవోపచార భక్త్యోపచార శక్త్యోపచార అనంతోపచారం సమర్పయామి. దేవదేవో అనంతభోగోస్తు. నృత్య గీత కావ్య నాటక అలంకార సర్వోపచారం సమర్పయామి. మళ్ళీ అక్షతలు తీసుకోండి, మగవారు తీసుకోండి, ఆడవారి చేతుల్లో నీళ్లు పోయిందమ్మా. అక్షతం నీళ్లు ఆకు పెట్టడం పరిపూర్ణం భగవన్ భగవన్ సర్వాత్మక. ఏతత్ఫలం ఉమా కేదారేశ్వర స్వామి దేవతార్పణమస్తు. కేదారేశ్వర స్వామి దేవతార్పణమస్తు. ఇప్పుడు ఈ తోరణలు ధరించేటువంటి విషయంలో కూడా ఆచార భేదములు ఉన్నాయండి. కొంతమంది పూజ అంతా అయిపోయిన తర్వాత భోజన కాలంలో కట్టుకునేటువంటి వాళ్ళు కొంతమంది, పూజా కాలంలో కట్టుకునే వాళ్ళు కొంతమంది, ఏదో మన్నాడు కట్టుకునే వాళ్ళు, అలా భిన్న భిన్న ఆచారాలు, వారి ఆచారాలను బట్టి వారి తోరణం ధరించవచ్చు. అయితే సహజంగా ఏంటంటే కల్పంలో చెప్పింది ఏంటంటే పూజా కాలంలో కట్టుకుని దివిటీలు స్వామికి వెలిగించి చూపించి కథ వినడం అనేటువంటిది ఉంటుందండి. అంచేత ఈ దివిటీలు కొట్టడం కూడా ఈ భిన్న భిన్న ఆచారాలు ఉన్నాయండి. దివిటీలు వెలిగించడం, బయట కొట్టడం అనేటువంటిది దీపావళి నాడు అయితే బయట వెలిగించి బయట రోడ్డు మీద కొట్టడం ఉంటారండి. కొంతమంది దేవుడి దగ్గర దీవిటీ వెలిగించి స్వామికి చూపిస్తూ ఉంటారు. ఇది ఆచారాన్ని బట్టి మీ భిన్న భిన్న ఆచారాన్ని బట్టి చేసుకోవచ్చు. తోరం ఎవరి ఆచారాన్ని బట్టి వారి తోరాలు ధరించడం చేసుకోండి, తప్పలేదు. అయితే ఇక్కడ కల్పంలో చెప్పింది ఏంటంటే ఇక్కడ ధరించిన తర్వాత దివిటీలు కట్టిన తర్వాత అప్పుడు కథ చెప్పమని చెప్పబడుతుంది కనుక మనం అట్లా చేస్తామండి. మీ ఆచారాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు అని చూసుకునేటువంటి వారు తోరం ధరి తోరం కట్టాక దివ్యాభ్యాం ప్రణామో అష్టాంగ ఉద్యతే. శ్రీ ఉమా కేదారేశ్వర స్వామి నమః. ఆయుశ్చ విద్యాంచ తథా సుఖంచ సౌభాగ్య వృద్ధించ కురు దేవదేవ సంసార ఘోరాంబు నిధౌ నిమగ్నం మాం రక్ష కేదార నమోస్తుతే తోరణ గ్రంథిం ధారయామి. సౌభాగ్యం ఆయుష్య విద్యాంచ తథా సుఖంచ సౌభాగ్య వృద్ధించ కురు దేవదేవ సంసార ఘోరాంబు నిధౌ నిమగ్నం మాం రక్ష కేదార నమోస్తుతే తోరణ గ్రంథి ధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. తోరణ గ్రంథి ధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. కేదారేశ్వర అనుగ్రహ వరలక్ష్మీదేవికి ద్వాదశ అభూతాలు 12 అప్పములు వాయినమన్నారండి, లేదా 12 కుడుములు వాయినమన్నారు. అనంత పద్మనాభ స్వామి వ్రతంలో 14 అప్పములు వాయినమన్నారు. కేదార వ్రతంలో 21 అరటిపళ్ళు తాంబూలము గాని, 21 బూరులు గాని, 21 అరిసెలు గాని, 21 అప్పములు గాని, 21 గారెలు గాని, లేదా 21 సోలలు పరమాన్నం, 21 సోలలతో బియ్యంతో వండినటువంటి పరమాన్నం గాని స్వామికి వాయనం ఇవ్వాలండి. ఆ ఈశ్వరుడికి ఇచ్చేది బ్రాహ్మణులకు కానీ ముత్తైదులకు కానీ ఎవరికైనా ఇవ్వాలండి. చెప్పండి. కేదార వాయనం ప్రతిగృహాతు కేదారో వై దధాచ కేదార స్థారకోభాభ్యాం కేదారాయ నమో నమః. శ్రీ ఉమా కేదారేశ్వర స్వామినః వాయనదానం. కేదారేశ్వర స్వామిన వాయనం ప్రదాస్యామి. ఆ స్వామికి వాయనం ఇస్తున్నానని ఆ స్వామికి అలా చూపించండి. వాయనం సమర్పయామి. కేదారేశ్వర వాయనదానం. అది మీకు పూజ చేయించి బ్రాహ్మణులు ఉంటే దగ్గర ఉంటే ఆయనకి ఇవ్వచ్చండి, లేదా దేవుడిని చూపించి పక్కన పెట్టేసి తర్వాత అది మీరు ప్రసాదం ఇవ్వడం కానీ గుళ్ళో ఇవ్వడం కానీ చేయవచ్చండి. దివిటీలు వెలిగించి స్వామికి చూపించండి.
ఆ దివిట్లో వెలిగించి స్నానం చూపించి కథ విన్నాం. ఓం అగ్ని వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సకృతం. ఓం నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. దాన్ని గురించి వెలిగిస్తున్నాను. శ్రీమన్మహాదేవాయ నమః. హర మహాదేవ. అలా స్వామికి అలా చూపించండి. ఓం దివ్య జ్యోతి దివిటీ జ్యోతలంకారం సమర్పయామి. శివాభ్యాం నమః శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాసృష్టవబుద్ధరాభ్యాం. అలా మెల్లిగా చెప్పండి. పరస్పరాసృష్టవబుద్ధరాభ్యాం నగేంద్ర కన్యాం వృషవాహనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం నమః. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితం నచేదేవం దేవో న ఖలు కుశలస్పందితమపి అతస్వామారాధ్యాం హరిహరనింజాదభిరపి ప్రణంతం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. హర మహాదేవ. పడంలో అలా పెట్టేసేయండి. శంభో శంకర నమః పార్వతీపతయే నమః. దివ్య దీపాలంకృతం సమర్పయామి. దివిటీ దీపాలంకృతం సమర్పయామి. బుద్ధిగా ఇంటికి ధనం వెనకాల దీపాలంకృత నమస్కారం సమర్పయామి. కేదారేశ్వర దేవతానుగ్రహ సిద్ధిరస్తు. అక్షరం తీసుకొని కథ చెప్తాను. నమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి అని ఒకనొకప్పుడు కైలాసగిరి పర్వతమునందు బంగారపు సింహాసనం మీద వజ్ర వైడూర్యములతో పదకబడిన సింహాసనం మీద పరమేశ్వరుడు పర్యంకం మీద పార్వతీదేవి కూర్చుని ఉన్నారండి. సమస్తమైనటువంటి దేవతలు, ఋషులు, యక్షులు, గంధర్వులు, సమస్తమైనటువంటి గణములు, రుద్రగణములు, విష్ణు గణములు, సమస్త దేవతలు అందరూ కూడా పరమేశ్వరుడు దర్శనానికి వెళ్ళారటండి. ఆ రోజున సాయంకాల సమయం అత్యద్భుతమైనటువంటి సభ ఏర్పాటయింది. అందరూ ఈశ్వరుని కొలుస్తున్నారు. రంభా, ఊర్వశి, మేనక, తిలోత్తమ వీళ్ళు నలుగురు కూడా దేవతాప్సరసులు గొప్పవాళ్ళని. వీళ్ళు చక్కనటువంటి నాట్యం ఆ సభలో ప్రదర్శిస్తున్నారు. సమస్తమైనటువంటి భక్తులు, సమస్తమైనటువంటి దేవతలు, సమస్తమైనటువంటి ఋషులు వీరందరూ ఉన్నారు. ప్రమద గణములు, నందీశ్వరుడు, భృంగేశ్వరుడు, చండీశ్వరుడు, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, ఓ సమస్త లేని వారు లేని అందరూ ఉన్నారు అక్కడ ఆ సభలో. అటువంటి దివ్యమైనటువంటి సభ జరుగుతుంది. ఆ సభలోకి భృగుకిరీటి అనేటువంటి ఒక మహర్షి ప్రవేశించారండి. ఆయన పరమశివ భక్తుడు, నిరాడంబరుడు, నిరంతర ఈశ్వర ధ్యానం తప్ప రెండో విషయం తెలియనివాడు. ఆయన ఆ సభలో ప్రవేశించాడు. చాలా అద్భుతంగా జరుగుతున్న సమయంలో నాట్యం చేస్తున్న సమయంలో ఆయన కూడా చక్కగా నాట్యం చేస్తూ సభని ఒకసారి హాస్యపరుద్దామని చెప్పేసి వికట నాట్యం చేశారటండి. అప్పుడు ఆ దేవతలందరూ కూడా పక్క నవ్వేరటండి. మొత్తం సమస్త ఋషులు, దేవతల గణములు, యక్షులు అందరూ అక్కడ ఉన్నటువంటి గణములందరూ నవ్వేరటండి. నవ్వితే కైలాస గుహ అంటే కైలాస పర్వతం గుహలు ఉంటాయి కదండి. ఈ గుహలన్నీ కూడా ప్రతిధ్వనించేయటండి, మారువేయటండి. అటువంటి సమయంలో అందరూ ఆనందించారు. పరమేశ్వరుడు కూడా ఆనందించాడు. అమ్మవారు ఆనందించింది. అందరూ సంతోషించారు. అప్పుడు ఆయన వత్స నీకేమి కావాలయా అని కోరుకోమన్నట్టండి ఈశ్వరుడు ఆ భృంగిరెడ్డిని. ఆయన నిరంతర నీ పాదసేవ తప్ప నాకు రెండో వస్తువు అక్కర్లేదని చెప్పేసి నమస్కారం చేసి ఆయన ఒక విచిత్రమైన పని చేశాడండి. ఏం చేశారంటే అమ్మవారు అయ్యవారు ఆ బంగారపు సింహాసనం మీద కూర్చుని ఉన్నారు. ఆయన ప్రదక్షిణ చేస్తూ ఆయన ఈ సింహాసనం మీద పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి లలితా సహస్రనామంలో అమ్మవారి పర్యంకం చెప్తారు కదండి. అటువంటి పర్యంకం మీద కూర్చున్నారు వీళ్ళిద్దరూ. అప్పుడు ఈయన ఈ పక్క నుంచి ఆ పర్వతం ఆ కొండ అంచుమేకెక్కి ఆ పరమేశ్వరుడు అమ్మవారికి మధ్యలోంచి ఆ పర్యంకం దాటి 3 సార్లు పరమేశ్వరుడు ప్రదక్షిణ చేశాటండి ఆయన. చాలా విచిత్రంగా అమ్మవారిని వదిలిపెట్టి అయ్యవారు ఒక్కడికి ప్రదక్షిణ చేసి వెళ్ళిపోయాడు ఆయన. సరే సభ అంతా పూర్తయిపోయింది. అమ్మవారు పరమేశ్వరుని చూచి అడిగిందండి, నాథ ఏమిటి మన భక్తుడు ఇలా విచిత్రమైన పని చేశాడు?
కేవలం మీరు ఒక్కరికే ప్రదక్షిణ చేశారు అని చెప్పి అడిగిందండి. అడిగితే ఆయన కేవలం హాస్యం కోసం ఆయన అన్నారు, అప్పుడు దాకా అంత హాస్యంగానే జరిగింది కదండి. ఎందుకంటే ఆయన వికటనాక్షం చేశారు, అందరూ నవ్వారు, ఈయన హాస్యమైన పని చేసి వెళ్ళిపోయాడు. సరే అదే హాస్యంగా ఆయన ఏమన్నాడంటే నవ్వుతూను, దేవి బ్రహ్మజ్ఞానానికి నీ బోటి శక్తులతో పనే ఉంది అన్నారు నేను. అంటే నువ్వు ప్రకృతివి, బ్రహ్మజ్ఞాని ప్రకృతి విముఖంగా ఉంటాను. ప్రకృతి అంటే అంతా కనిపించేటువంటి ఇంద్రధనస్సు దాకా. ప్రకృతి వికృతి విద్య అనండి, అమ్మవారి ప్రకృతి స్వరూపం. ప్రకృతి అంటే కనిపించేటువంటిది. ఆ బ్రహ్మజ్ఞానికి ఈ పైన కనిపించేటువంటిదంతా కూడా అసత్తు అని తెలుసునండి. జ్ఞానికి కనిపించేటువంటిది కాకుండా కనపడనటువంటి వస్తువు అంటే కనిపించేదాన్ని అంతటిని నడిపించేటువంటి వస్తువు ఉంటుందండి. ఇప్పుడు చూడండి, మనకి ఫ్యాన్ తిరుగుతుంది కరెంటు, ఏసీ పనిచేస్తుంది కరెంటు, టీవీ పనిచేస్తుంది కరెంటు. ఇలాగా వస్తువు పనిచేసేటువంటిది ప్రకృతి. అది పనిచేసేటట్టుగా చేయడానికి వెనకాలన్నటువంటి శక్తి పరమాత్మ. అంటే బ్రహ్మజ్ఞానంలో పరమాత్మనే చూస్తారని ప్రకృతితో అవసరం లేదు అని ఆయన హాస్యంగా అన్నారు. అంటే అమ్మవారికి కోపం వచ్చింది. ఏమిటి అంటే శక్తి లేకుండా, అంటే ప్రకృతి యొక్క అవసరం లేకుండా ఎలా జరుగుతుంది ఇది? అందుచేత ఏంటంటే సరే నా అవసరం మీకు లేనప్పుడు నేను మీకు ఇక్కడ చేసేది ఏముంటుంది అని అందరూ భార్యాభర్తలు కదండి. ఆవిడ కోపగించి, అంటే కోపగించడం అంటే ఇది కేవలం ఒక ఇందులోంచి ఒక అద్భుతమైనటువంటి విషయం బయటికి రావడం కోసమే వాళ్ళు అలా అంటారు తప్ప భార్యాభర్తలు దెబ్బలాడుకోమని కాదు, అలా ప్రతిదానికి కోపించని కాదు. అయితే ఇలా చేయడం ద్వారా ఒక అద్భుతమైనటువంటి విషయం ఆవిష్కరించబడుతుంది. కాబట్టి అట్లా ఆవిడ కొద్దిగా కోపగించి అక్కడి నుంచి విడిచిపోయి ఈశ్వరుని కైలాసాన్ని విడిచిపెట్టేసి భూలోకంలోకి వచ్చేసిందండి. రావడం ఎక్కడికి వచ్చిందంటే మనకి ఇప్పుడు కొవ్వూరులో గోపాల క్షేత్రం ఉందండి. అంతకుముందు అంటే గోదావరి రావడానికి ముందు అక్కడ గౌతమ మహర్షి తపస్సు చేసేవారు. ఆయన వల్లే గోహత్యా పాతకం పోవడం కోసమని గోదావరిని తీసుకొచ్చారు. అంచేత దానికి గోహత్యా పాతకం పోగొట్టింది కాబట్టి గోదావరి అని పేరు. గౌతమ మహర్షి తీసుకొచ్చారు కాబట్టి గౌతమి నది అని పేరు వచ్చిందండి. కాబట్టి ఈ గౌతమి నదీ తీర ప్రాంతం అప్పటికి ఇంకా గోదావరి రాలేదండి. ఇది మహారణ్యం, దీనికి దండకారణ్యం అని పేరండి. దండకారణ్యంలో ఆయన తపస్సు చేస్తున్నారని గోదావరి నదీ ప్రాంతంలో ఈ గోపాల క్షేత్రంలో ఆయన అద్భుతమైనటువంటి తపస్సు చేస్తున్నారు. అప్పటికి ఇంకా గోదావరి రాలేదండి మనకి. తర్వాత ఆయన గోదావరి తీసుకొచ్చారు ఈ గోహత్యాపాతం పోగొట్టడం కోసమని. ఆయన తపస్సు చేస్తున్నటువంటి సమయంలో ఆ ఆశ్రమంలో ఆయన మాధ్యాహ్నిక సమయం అయిన తర్వాత సాయంకాలం మళ్ళీ నది స్నానం చేసి సంధ్యావందనం నది చేసుకుందామని బయటకు వెళ్ళారటండి. వెళ్ళి సూర్యాస్తమయం అవుతున్న సమయంలో స్నానం చేసి సాయంకాల సంధ్యాద్య ప్రధానాది సంధ్యావందనం పూర్తి చేసుకుని మళ్ళీ ఆశ్రమం వైపు నడుస్తున్నట్టండి. ఆయన నడుస్తుంటే జగన్మాత లోపల ఆశ్రమంలో ఉందండి. శిష్యులు ఉన్నారు అక్కడ. గురువు గారు లేరండి, బయటకు వెళ్ళారు, మీరు లోపల కూర్చోడమ్మా అని చెప్పేసి ఆవిడెవరో వాళ్ళకి తెలియదు కదండి. ఆవిడ మహాసాధ్వి, ఈ 14 భూములను శాసించగలిగినటువంటి తల్లి, ఆ బ్రహ్మకీట జనని. ఆవిడ గురించి వాళ్ళకేం తెలుస్తుందండి, గురువు గారు తెలుసు తప్ప. అంటే లోపల పాపం సాధారణంగా తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఆడవాళ్ళు లోపల ఉన్నారు కాబట్టి మగవాళ్ళు లోపల ఉండకూడదు కనుక శిష్యులు బయట ఆశ్రమం దగ్గర బయట కూర్చున్నారండి. గురువు గారు వచ్చేస్తారు కదా అని చెప్పేసి. ఈ లోపల ఆశ్రమం దగాయమానంగా నిలిచిపోతుందండి. మహా తేజస్సు తోటి కోటి సూర్యుల మీద ఒక గుడారం కప్పితే ఎలా విరిగిపోతుంటుందో అలా ఆశ్రమం విరిగిపోతుందండి. పెద్ద లైటింగ్ వచ్చేస్తుంది, మంచి కాంతి వచ్చేస్తుంది. ఏమిటి ఇంత కాంతి వస్తుందని చెప్పి ఆయన ఆలోచన చేస్తూ ఎవరో మహాపురుషుడు లేదా ఒక మహాశక్తి లోపం ఉందని చెప్పేసి గబగబా ఆశ్రమంలో ప్రవేశించారండి. శిష్యులు లేచి మౌనంగానే గురువు గారికి నమస్కారం చేశారు. ఆయన వాళ్ళని ఆశీర్వచనం చేస్తూనే లోపలికి వెళ్ళిపోయారండి. లోపలికి వెళ్ళగానే జగన్మాత అయినటువంటి తల్లి ఆ పరమేశ్వరీ దేవి సాక్షాత్ సర్వమంగళాస్వరూపిణి పార్వతీదేవి దర్శనం ఇచ్చిందండి. హ్రీంగారాసన గర్భితాల శిఖాం సౌక్లీంగళాం బిభ్రతిం సౌవర్ణాంబరధారణీం నరసుధాదౌతా త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సృగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం అని ప్రార్థన చేశామ్మా. ఇన్ని కోట్ల బ్రహ్మాండాలకి తల్లివి నువ్వు. కొన్ని కోట్ల జన్మల యొక్క తపస్సు చేత కానీ నీవేమిటో అర్థం కాదు, నీ దర్శనం కాదు. అటువంటిది నా ఎన్ని జన్మల తపస్సు, మా పెద్దలు చేసుకుంటున్న పుణ్యమో, నీ దర్శనం ఈ వేళ అయింది తల్లి అని సాష్టాంగ నమస్కారం చేశాడు గౌతమ మహర్షి. ఆవిడికి అర్ఘ్యపాద్యాదులు కన్నమూలాలు తేనె ఇచ్చి గౌరవించి, అమ్మా ఏమిటి నా అదృష్టం, ఈ ఆశ్రమానికి నువ్వు రావడం అనేటువంటిది చాలా గొప్ప విషయం అని ప్రశ్న వేశారు. ఆవిడ చక్కని సింహాసనమే కూర్చోబెట్టి ఆవిడ పాదముల దగ్గర గౌతమ మహర్షి కూర్చుని వినయంగా తల్లి దగ్గర కొడుకు ఎలా కూర్చుంటాడో అలా కూర్చుని చక్కగా ప్రార్థన చేశాడు. చేస్తే అమ్మవారు అంటుంది, గౌతమ మహర్షి నా యొక్క ఇచ్ఛ చేత అంటే నా యొక్క శక్తి చేత నీకు సమస్తమైనటువంటివి ప్రకాశించబడ్డాయి. సమస్తమైనటువంటి వేదములు, సమస్తమైనటువంటి ఉపనిషత్తులు, వేద సారములు, బహుద్గత అంతర్గతమైనటువంటి విషయములు
అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సులభ అన్ని విషయములు నీకు గోచరించబడుతూ ఉంటాయి. కాబట్టి నేను పరమేశ్వరుడు యొక్క శరీర అర్ధభాగాన్ని పొందడం కోసం ఏదైనా చక్కనటువంటి వ్రతాన్ని ఉపదేశం చేయి అని చెప్పేసి అమ్మవారు అడిగిందండి. ఏమిటి ఆవిడికి అన్నీ తెలుసునండి. సమస్త వేద స్వరూపిణి, ఉపనిషత్ స్వరూపిణి, ఆవిడే సమస్తానికి అధిపతి అయినప్పటికీ కూడా తన కుమారుని అనుగ్రహించాలి, ఈ లోకంలో అతని పేరు చెప్పబడాలి. అందుచేత ఏంటంటే అతని ద్వారా ఇది తెలుసుకోవాలి. పైగా ఆవిడ గురుమండల స్వరూపిణి అండి. దేనికైనా గురువు ఉండాలనేటువంటిది నిరూపిస్తుందండి ఆ తల్లి. గురువు లేకుండా ఇది చేయకూడదు. కాబట్టి గురువు గారిని అడగాలి. కాబట్టి తనకి కుమారుడు అయినటువంటి వాడు, గురువుకి మనకి వయసుతో సంబంధం లేదు, మనకి ఏంటంటే ఇంత వయసు ఉండాలనే విషయం లేదు. ఆయనకు విషయం తెలుసుంటే చాలండి ఆయన గురువుగా స్వీకరించచ్చు. కొడుకుని తండ్రి గురువుగా స్వీకరించచ్చు, తండ్రిని కొడుకు గురువుగా స్వీకరించచ్చు, భార్యని భర్త గురువుగా స్వీకరించచ్చు, భర్తని భార్య గురువుగా స్వీకరించచ్చు. వయసుతో సంబంధం లేదండి. అందుచేతన గురువు అంటే విషయం తెలుసున్నవాడు అర్థం. అంచేత విషయం తెలిస్తే ఆయన ఉపదేశం చేస్తే మనం ఆచరించవచ్చు. అంచేతన విషయం చెప్పేటువంటి వాడు గురువు, వినేటువంటి వాడు శిష్యుడు. అంతే. అక్కడ వయసుతో సంబంధం లేదు, వారసులతో సంబంధం లేదు. గురు శిష్య సంబంధం, పుత్ర తండ్రి సంబంధం అంతే. అందుచేతన అట్లాగా ఆ రకంగా గురువుగా ఆ తల్లి భావన చేసి అడుగుతుంది. ఈయన తల్లి నీ అనుగ్రహం చేత భాషించినటువంటి అనేకమైనటువంటి వాటిల్లో కేదార వ్రతం అనేటువంటి వ్రతం ఉన్నది, చాలా గొప్పది. అటువంటి వ్రతాన్ని నువ్వు అనుష్ఠిస్తే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం చేత ఆయన యొక్క శరీర భాగాన్ని నువ్వు అర్ధభాగంగా పొందగలుగుతావు అన్నాడు. ఇది విచిత్రం. ఏంటంటే అది కోపగించి వచ్చింది. ఎవరిమే కోపగించిందండి? ఆవిడ సాక్షాత్ ఈశ్వరుని కోపగించి వచ్చిందండి. ఇప్పుడు ఇక్కడ వ్రతం ఏమి చెబుతున్నాడంటే ఈశ్వరుడి గురించే వ్రతం చెబుతున్నాడు. అంటే నువ్వు మళ్ళీ ఆయన్నే అనుష్ఠిస్తే తప్ప మళ్ళీ నీకు ఆయన శరీరం అర్ధభాగం దొరకదు అనేటువంటిది. అంటే ఇక్కడ మనకు ఒక విషయం కూడా గ్రహించాలంటే భార్య మీద భర్త కోపగించినా, భర్త మీద భార్య కోపగించినా, ఒకళ్ళొకళ్ళు కోపగించినా మళ్ళీ ఒకళ్ళొకళ్ళు వాళ్ళు సర్దుకోవలసిందే తప్ప ఈ సమస్య బయటికి పెట్టుకెళ్ళడానికి లేదండి. భార్యాభర్తలు వాళ్ళే సర్దుకోవాలి, వాళ్ళే ఒకళ్ళొకళ్ళు సమర్థించుకోవాలి, వాళ్ళ విషయం వాళ్ళ దగ్గరే ఉండాలి. కాబట్టి ఇది గౌతముడు చెబుతున్నాడు, అమ్మ నువ్వు మళ్ళీ ఈశ్వరుణ్ణే ఆరాధన చెయ్యి అని. అంటే మళ్ళీ ఆవిడ సరేనంగా తప్పకుండా చేస్తాను. అమ్మవారు చాలా కఠోరంగా ప్రారంభం చేసిందండి. ఆశ్వీజ బహుళాష్టమి నాడు ప్రారంభం చేసి 21 రోజులు మహాకఠోరంగా వ్రతం చేసిందండి. చేస్తే వెంటనే పరమేశ్వరుడు వృషభవాహనం మీద ఆయన ప్రత్యక్షమయ్యాడు. పార్వతి నీ మనస్సు అభీష్టమేదో నేను నెరవేరుస్తానన్నాడు. ఆవిడ అర్ధభాగం కదండి. ఇంకేదంటే అక్కడ భృగు క్రీడ అనేటువంటి వాడు ఏం చేశాడంటే మధ్యలో తిరిగాడు కదండి. ఇప్పుడు శరీరంలో అర్ధభాగం ఉంటే మధ్యలో విడగొట్టడానికి ఉంటుంది. అందుచేత అర్ధనారీశ్వర స్వరూపం అక్కడి నుంచి వచ్చిందండి. అర్ధభాగాన్ని అడిగిందండి. అందుచేత శరీరం యొక్క అర్ధభాగాన్ని పరమేశ్వరుడు అమ్మవారికి కటాక్షించి ఓ కాత్యాయిని ఇంకనూ కూడా నీకేదైనా కోరుకుంటే తప్పకుండా నెరవేరుస్తాను అన్నాడు. అంటే ఆవిడ ఆ బ్రహ్మకీట జనని, అన్ని వారికి అన్ని రకాలైన జీవాలకి తల్లిండి ఆవిడ. అందున ముఖ్యంగా మనుష్యులంటే ఆవిడకి పరమప్రీతి అండి. ఏం చేతంటే మనుష్య జన్మ ద్వారానే మళ్ళీ భగవంతుని సాధన చేసేటువంటి యోగ్యత మనుష్య జన్మకే ఉందండి. 84 లక్షల జీవరాశుల్లో ఏ జన్మకి లేదండి. అట్లా ఒక మనుష్యుడే సాధన చేయగలడు కనుక ఆ మనుష్యులంటే అపారమైనటువంటి దయ ఆ తల్లికి ఉందండి. కాబట్టి ఈ మనుషులు కలికాలంలో మామూలుగా అంటే ఆ కలియుగ ప్రభావం చేతన ఊపిరి తగ్గిపోయి ఆరోగ్యం సహకరించక అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఇంత కఠోరమైనటువంటి నియమాన్ని పాటించలేరు. కాబట్టి ఇటువంటి నియమం వీళ్ళు పాటించలేరు. కాబట్టి ఒక్క రోజునే ఈ వ్రతం చేస్తే అంటే 21 రోజులు ఆవిడ చేసిందండి. 21 రోజులు చేయాలని గౌతముడు చెప్పారు వ్రతం. అయితే ఇప్పుడు ఆయన ఏమే భక్త సమయ గురువు, భార్యకి ఇప్పుడు భర్తే గురువు అండి. అందున పరమేశ్వరుడు పార్వతీదేవికి ఇప్పుడు గురువు అండి. మనకి సమస్త వాంగ్మయం అంతా కూడా పార్వతీదేవి అడగడం పరమేశ్వరుడు చెప్పడం అలా వచ్చిందని మనకి వాంగ్మయం అంతా కూడా బయటికి అలాగే వచ్చింది. అంచేతన ఆ అమ్మవారికి ఈశ్వరుడే గురువు. అంచేత జగద్గురువు ఈశ్వరుడు అండి. అంచేత జగద్గురువు శంకరాచార్య. అటువంటి జగత్తుకి గురువు ఈశ్వరుడు. జగత్స్వరూపానికి అందరికీ గురువుగా వారే ఉన్నారు. కాబట్టి అటువంటి ఈశ్వరుడు మహానుభావుడు చెబుతున్నాడు. ఆవిడని అడిగి ఆ అమ్మవారి ఈశ్వరుని అడిగిందని, స్వామి ప్రజలు ఇంతకాలం చేయలేరు కాబట్టి ఒక్కరోజు చేసేటట్టుగా నువ్వు అనుగ్రహించాలని అడిగితే తప్పకుండా పార్వతి ఒక్కరోజున వారి ఓపికను బట్టి పూజ చేయవచ్చు. ఇన్ని ద్రవ్యాలు ఉండాలి, ఇంత వస్తువు చేయాలి అలా ఏమీ లేదు. వారి ఓపికను బట్టి పూజ చేస్తే వారిని అనుగ్రహించి కటాక్షించి బ్రతుకున్నంత కాలము సమస్త భోగములను కటాక్షించి అంత్యకాలంలో నా యొక్క సాన్నిధ్యాన్ని నేను వాళ్ళకి కలగజేస్తాను పార్వతి అని చెప్పేసి పరమేశ్వరుడు తన అర్ధాంగైనటువంటి పార్వతీదేవికి వరాన్ని ఇచ్చాడండి. అందుచేతన మనం ఈ వేళ ఈ వ్రతం ఒక్క రోజులో చేసుకోగలుగుతున్నాం. లేకపోతే 21 రోజులు ఎవరి వల్ల సాధ్యపడే విషయం కాదండి. ఈ ఒక్క రోజైనా ఆయన కటాక్షించి మనల్ని ఎలా ఉంటే అలా చేయమన్నారు. మన ఓపికను బట్టి చేయమని పరమేశ్వరుడే చెప్పాడు. కాబట్టి
అట్లాగా కటాక్షించాడు. పరమ సంతోషమైంది. ఇది చిత్రాంగుడు అనేటువంటి గంధర్వుడు వెంటనే అక్కడ ఉండి పార్వతీ పరమేశ్వరుడు నమస్కారం చేసి, స్వామి మీ దయ వల్ల మీరు అనుగ్రహిస్తే నేను ఈ యొక్క భూలోకంలో ప్రచారం చేస్తాను, నా పేరు సుస్థిరంగా ఉంటుంది అని చెప్పేసి అడిగాడు. తప్పకుండా ఆయన ఈ వ్రత విధానాన్ని కూడా ప్రచారం చేయమని చెప్తే ఆయన భూలోకంలో ప్రచారం చేస్తూ భూలోకంలో సూరసేన మహారాజు, కళింగ మహారాజు వీళ్ళు ఆ అధీనంలో ఉన్నటువంటి వాళ్ళలో ఇద్దరు భోగమ స్త్రీలు ఉన్నారు, పుణ్యవతి భాగ్యవతి అని చెప్పేసి. వాళ్ళు ఇద్దరు కూడా ఆ రాజ్యసభలో నాట్యం చేస్తూ ఉండేవారు. అయినప్పటికీ కూడా ధర్మంగా జీవనం చేయడం చేతంటే వాళ్ళకి పెద్దగా ఐశ్వర్యం లేదని, అందుచేత అయినా కానీ రాజ్యసభలో నాట్యం చేసి ఇంటికి వస్తుండేవారు. వాళ్ళకి పెద్ద ఐశ్వర్యాన్ని సంపాదించలేదు, సామాన్యమైనటువంటి కుటుంబంగా ఉన్నారు. వాళ్ళకి ఈ చిత్రాంగుడు వాళ్ళ భక్తి చాలా గొప్పది. ఎంచేతంటే ధర్మంగా బ్రతికేవారు వాళ్ళు. అంచేతన భోగం ఇంటి పుట్టినా కూడా ధర్మంగా ఉన్నారు కనుక వాళ్ళకి చెప్పేటండి ఈ వ్రతాన్ని. ఆ చిత్రాంగుడు అనేటువంటి గంధర్వుడు, అమ్మ మీరు చాలా యోగ్యులు, మీకు ఈ వ్రతాన్ని చెబుతున్నాను, ఉపదేశం చేస్తున్నాను, చేసుకోండి అని వ్రత విధానం అంతా కూడా చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు వీళ్ళు తండ్రి గారిని అడిగారు, తండ్రి మేము ఈ వ్రతం చేద్దాం అనుకుంటున్నామని. అంటే అమ్మ నేను అసక్తుణ్ణి, నా దగ్గర ఏమీ ఓపిక లేదు, మీ దగ్గర చిలిగవలేదు, అయినా మీరు కోరిక కోరారు కనుక మీకు పరమేశ్వరుడే తీరుస్తాడు. మీరు చక్కగా నదికి పోయి స్నానం ఆచరించి, స్వామి మేము ఈ వ్రతం చేద్దాం అనుకుంటున్నాం, నువ్వు కటాక్షించాలి తప్ప మా దగ్గర ఏమీ లేదని ఆయనకే నమస్కారం చెయ్యండి, చేస్తే పరమేశ్వరుడు మీ చేత వ్రతం చేయిస్తానని తండ్రి గారు చెప్పి పంపించారటండి కుమార్తెల్ని. వీళ్ళిద్దరూ కూడా చక్కగా నదికి పోయి స్నానం ఆచరించి అక్కడ కూర్చుని శివనామం చేస్తున్నట్టు స్వామిని గ్రహించాలి. వెంటనే ఆయన ఒక బాలస్వరూపంలో, ఒక కుర్రవాడి రూపంలో ఈ మర్రి ఓడలు, ఈ పుట్టిడాకులు, మర్రి ఆకులు, ఈ పదార్థాలు, పూజా ద్రవ్యాలు ఇవన్నీ ఒక పెద్ద బుట్టలో వేసుకుని పట్టుకొచ్చేటండి. ఆయన పట్టుకొచ్చి మీరు కేదారవ్రతం చేద్దాం అనుకుంటున్నారు, పరమేశ్వరుడు మిమ్మల్ని చేయమని ఆజ్ఞాపించాడు, ఇగో సామాన్ ఇచ్చాడని ఆయన అక్కడ పెట్టేసి అంతర్ధానం అయిపోయాడు. ఆ స్వరూపం అద్భుతమైనటువంటి మామూలుగా విభూతి రేఖలు, మధ్యలో చక్కనటువంటి కుంకుమ, ఆ మహత్తరమైనటువంటి చిన్న జటాచూటం, ఇవన్నీ చూస్తే ఆయన చిన్న శూలం, ఆ శూలం లాంటి కర్రలాగా పట్టుకొచ్చాడు. అది వాళ్ళకి శూలంలా కనిపిస్తుంది. అలా పరమేశ్వర దర్శనం బాలస్వరూపంగా చూశారండి వాళ్ళు. నమస్కారం చేశారు, వచ్చిన వాడు ఈశ్వరుడని సంతోషించారు, ముందుపోయారు. చక్కగా మర్రి చెట్టు నీడలో ఈ యొక్క వ్రతాన్ని పూర్తి చేశారు. ఆ మర్రి తోరాలే మర్రి ఊళ్ళే తోరంగా కట్టుకున్నారు. అంటే సహజంగా ఈ తోరాలు పరంపరంగా రావాలి కదండి. అంచేత వాళ్ళు ఆయన పరమేశ్వరుడే మర్రోళ్ళను తోరంగా కటాక్షిస్తే మర్రోళ్ళని తోరంగా కట్టుకున్నారు. కట్టుకుని చక్కగా పూర్తి చేశారు. ఆ ప్రభావం చేతన సూరసేన మహారాజు గారు ఆ పెద్దమ్మాయి అయినటువంటి పుణ్యవతిని, దశార్ణవ దేశం మహారాజు అయినటువంటి వీరసేన మహారాజు గారు చిన్నమ్మాయి అయినటువంటి భాగ్యవతిని వివాహం చేసుకున్నారు. అప్పుడు వారు మహారాజులు అయ్యారు, మహాభోగాన్ని అనుభవిస్తున్నారు. పెద్దావిడైనటువంటి పుణ్యవతి ఎప్పుడూ మారకుండా వ్రతం చేస్తుందని, చిన్నావిడైనటువంటి భాగ్యవతి ఈ ఐశ్వర్య లంపటంలో పడి ఈ వ్రతం మాట మర్చిపోయిందని. కొంతకాలం గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత ఈశ్వరుడు అనుకున్నాడు, అయ్యో మంచి మార్గంలో ఉండేటువంటి తల్లి ఇలా పాడైపోతుంది ఐశ్వర్యాన్ని చూసి, కాబట్టి ఈ ఐశ్వర్యం మామూలుగా అంటే శాశ్వతం కాదు, ఇది ఉన్నంతకాలం అనుభవిస్తున్నా కానీ పరమేశ్వరుణ్ణి ఆరాధన చేయాలనేటువంటి జ్ఞానం మళ్ళీ కలగజేయాలని ఆయన మళ్ళీ జ్ఞానం ఆవిడ ఎందుకు జాలి కలిగి ఒకసారి కష్టపెడితే మళ్ళీ కాస్తంత వారికి మళ్ళీ ఈ జ్ఞానం సుస్థిరంగా నిలబడుతుందని చెప్పేసి ఆ భార్యని పరీక్షించేటట్టుగా ఆయన చేశారు. చేస్తే భార్యని విడిచిపెట్టేసి అరణ్యంలో వదిలిపెట్టమని భటులను ఆజ్ఞాపించారు. వాడి చేతి సంఖ్యలు వేసుకొచ్చి అరణ్యంలో తీసుకొచ్చి దిగబెట్టేసి సంఖ్యలు చెప్పేసి వాడు వెళ్ళిపోయారు. అరణ్యంలో ఒక బోయివారంట అప్పటికి ఆవిడికి 12 వస్త్రముల కుమారుడు ఉన్నాడు, కొడుకున్నాడు. కొడుకుని తల్లిని తీసుకొచ్చి అక్కడ దిగబెట్టి వెళ్ళిపోయారు. వాడు ఒక బోయివారంట తల రాచుకుంటూ కొడుకుని కాకేసిన ఆయన, ఇక్కడ దగ్గరలో మీ పెద్దమ్మ గారు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి సూరసేన మహారాజు గారి యొక్క భార్య గారి రాజులుతోంది, కాబట్టి ఒకసారి ఆవిడతో మన దారిద్ర్యాన్ని గురించి చెబితే కొంత ధనాన్ని ఇస్తుంది, ఆ ధనంతో మనం ఈ బోయివారు మాత్రం మనకి ఏం పెట్టగలరు, మనం రాజాన్నాలు తిని సుఖంగా ఉన్నవారు, ఇతను తెచ్చేటువంటి కందమూలాలు మనం తినలేము, అంచేత మనము అతను కూడా సుఖంగా బతకాలంటే మన పెద్దమ్మ గారు ఇచ్చినటువంటి ధనం చేత మనం పోషించి పడవచ్చు, కాబట్టి వెళ్ళి అక్కడికి వెళ్ళి కొంత ధనాన్ని తీసుకురామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రాజముద్రిక ఆవిడకి ఉన్నటువంటిది ఆ కుర్రాడికి ఇచ్చి పంపించిందండి. సరే రాణిగారి యొక్క ముద్రిక చూపిస్తే రాణిగారు అంతఃపురంలో పంపించేస్తారు కుర్రాడే కాబట్టి. లోపల పంపించారు, కుర్రాడు వెళ్ళాడు, చెప్పాడు విషయం అంతా పెద్దమ్మ గారికి. అయ్యో అని బాధపడింది. సరే కొంత ధనాన్ని మూట కట్టి ఇచ్చిందండి ఆవిడ. మూట కట్టి ఇస్తే ఆ ధనం పట్టుకుని బయలుదేరాడు. అరణ్యంలోకి వచ్చిన తర్వాత కొంతమంది దొంగలు వచ్చి కుర్రాన్ని బెదిరించి మూట పట్టుకుపోయారు. మళ్ళీ పాపం ఏడుస్తూ పెద్దమ్మ గారి దగ్గరికి వెళ్ళి చెప్పాడు. చెబితే సరే ఆయన అలాగే అని చెప్పేసి మళ్ళీ కొంత ధనాన్ని మూట కట్టి కూడా 2 భటులు ఇచ్చి పంపించిందండి. భటులు ఇచ్చి పంపిస్తే ఆ భటులను కూడా చాలకుంటే ఆ ధనాన్ని కూడా వాళ్ళు తీసేసుకున్నారు. మళ్ళీ వెళ్ళి చెప్పాడు పెద్దమ్మ గారు. చెప్తే ఆవిడ ఆలోచించింది,
ఇది శివద్రవ్యం. అంటే ఆవిడ అంత ఐశ్వర్యం కలగడానికి కారణం శివుడి యొక్క ఆరాధన వల్ల కదండి. ఇది శివుడి యొక్క ఆరాధన వల్ల కలిగినటువంటి ద్రవ్యం కనుక దీన్ని అనుభవించాలంటే ఆయన కటాక్షం ఉంటే తప్ప అనుభవించలేదు. అది శివుడి యొక్క ద్రవ్యం కనుక శివ కటాక్షం లేని వారికి అది దక్కదు. అధ్యాత్మం వీళ్ళకి దక్కట్లేదంటే వీళ్ళు ఎక్కడో శివద్రవ్యం శివుడి యొక్క ద్రోహం చేశారు. శివుడికి అపచారం చేయడం చేత వీళ్ళకి ఐశ్వర్యం దక్కట్లేదు అని ఆలోచన చేసి అప్పుడు కొడుకుని దగ్గర కూర్చోబెట్టుకున్న ఆయన, మీ అమ్మగారు ప్రతి సంవత్సరము ఈ యొక్క వ్రతము చేయడం అనేటువంటిది ఒకటి మనకి ఆచారంగా ఉన్నది, అది చేస్తున్నారా అని అడిగిందండి. ఏమోనమ్మా నాకేమీ తెలియదు, ఎప్పుడు పూజా పురస్కారం ఎప్పుడు మా అమ్మకి లేదు. ఎంతసేపు మా అమ్మకి అంటే ఈ భోగాలు అందించడం, అంటే సుగంధాలు లేపనం చేసుకోవడం, అద్దం ముందు కూర్చోవడం, జడ మార్చి జడ వేసుకోవడం, బొట్లు మార్చి బొట్లు పెట్టుకోవడం, అలంకారం మార్చి అలంకారం చేసుకోవడం, ఇదే గొడవ తప్ప కాసురాడు ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి ఇంటికి వెళ్ళాడు. ఆ తల్లిగారు చూసి గబగబా దగ్గరికి వచ్చింది. అప్పుడు విషయం అంతా చెప్పాటండి. చెప్పమ్మా నువ్వు ఈశ్వరుడికి ఏదో ద్రోహం చేసావని పెద్దమ్మ చెప్పింది, నా చేత ఏదో పూజ చేయించింది, కేదార పూజట నువ్వు చేయలేదుట అని చెప్పేసి అంటే ఆవిడ నెత్తి నేరే బాధకుని ఆహాకారం చేసి బాధపడి అప్పుడు వెంటనే వ్రతం మళ్ళీ ఆవిడ కూడా చేసిందండి. వెంటనే మహారాజు మళ్ళీ గుర్రం మీద వచ్చి ఆ సపరివారంగా సైన్యంతో వచ్చి భార్య నుంచి సగౌరవంగా మళ్ళీ రాజ్యాన్ని తీసుకెళ్ళాడు. భార్యా పిల్లల్ని ఎదుర్కొంటూ సుఖంగా ఉన్నారు. వాళ్ళు ఈ భాగ్యవతి పుణ్యవతి కూడా పరమేశ్వర సాన్నిధ్యాన్ని పొందారని. కాబట్టి ఈ వ్రతాన్ని ఎవరు చేస్తారో వాళ్ళు ఇహమనందు సమస్త భోగములను అనుభవిస్తారని. అనుభవించేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త వహించాలని. ఐశ్వర్యం కలిగి బుద్ధి కూడా తమకం పెరిగిపోయి భగవంతుడికి దూరం అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అట్లా కాకుండా మానకుండా మనకు ఉన్నటువంటి ఓపికను బట్టి, మామూలుగా ఏంటంటే ఎంత ఓపికంటే అంత ఓపికతోటే మానకుండా పూజ చేస్తూ భగవంతుని ఆరాధన చేస్తూ వీరున్నంత కానీ నిరంతరం ఈశ్వరుడితో మనకి సంబంధం ఉండాలి. భగవంతుడితో సంబంధం ఉంది, ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ సుఖాన్ని అనుభవిస్తూ అంత్యకాలం భగవత్ సాన్నిధ్యాన్ని పొందడం అనేది చాలా గొప్ప విషయం. అందుచేత అట్లా పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఈ కేదారవ్రతం చేసిన వారందరూ అటువంటి సుఖాన్ని అనుభవిస్తారని మహర్షి మనకు అందించారని. గోవిందా గోవింద. కేదారేశ్వర దేవతానుగ్రహ సిద్ధిరస్సు. ఓం యజ్ఞేన యజ్ఞమైనంద దేవాత్తాను ధర్మాణి ధర్మాన్యాసం దేహనాకం మహిమాన సృజందే పూర్వే సాధ్యాసంతి దేవాః. కేదారేశ్వర దేవత యథాస్థానం ఉద్వాసయామి. గోవిందా గోవింద. స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేషు గోబ్రాహ్మణేభ్యః సుఖం సత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యం పృథివీ సస్యామి. దేశోయం క్షోభరహిత బ్రాహ్మణా సంతు నిర్భయాః. అపుత్రాः సంతు పుత్రిణः సంతు పౌత్రం అధనాः సదనాः సంతు జీవంతు శరదం సుతం. మంగళం కోసలేంద్రాయ మహనీగుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయనే శ్రీగిరి మల్లినాథాయ శ్రీగిరి నివాసాయ శ్రీ మల్లినాథాయ మంగళం. గోవిందా గోవింద. ఈ వీడియో ద్వారా వ్రతమును ఆచరించిన భక్తులు శ్రీ 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 మసులూరి వెంకటరమణ శాస్త్రి గారికి ఆన్లైన్ పేమెంట్ ద్వారా మీ యొక్క దక్షిణ పంపించవలసిందిగా మనం చేస్తున్నాము. ఫోన్ పే మరియు గూగుల్ పే నంబరు 9989104704. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర 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 గౌరీపతయే నమః. గౌరీ కేదారేశ్వర స్వామి వ్రతానికి కావలసిన ద్రవ్యములలో ఏమి ఉన్నా ఏమి లేకపోయినా పర్వాలేదు, కానీ ఒక్కటి మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందేనండి, అదే భక్తి. భక్తితో చేసే ఏ చిన్న పూజ అయినా సరే భగవంతుని ఆశీస్సులు మెండుగా లభిస్తాయి. సర్వం శివ సంకల్పమస్తు. ఓం నమ శివాయ. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నమస్తే అండి. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర 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 గౌరీపతయే నమః.